హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు చాలా టెస్టులు కండక్ట్ చేస్తాను. వారంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని తీసుకొని ఫ్రీగా వాటిని అయితే టెస్టులు రాసుకోవచ్చు. ఇంకా అకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచుతున్నారు. ప్రజెంట్ అయితే ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. ఎవరికైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఈ మంత్ 31st లోపు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో ప్రజెంట్ ఇక్కడ 2 ఆఫర్స్ అయితే ఉన్నాయి. 24 months తీసుకుంటే 3 months, అదేవిధంగా 12 months తీసుకుంటే 2 months ఆఫర్ అయితే ఉంది. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 తోటి మనకు న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. లక్ష్యం నేమ్ తోటి ఏప్రిల్ 1 నుంచి బ్యాచ్ కోచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా రకాల మ్యారథాన్స్ ఉంటాయి, ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. వీటిని కూడా రాసి మీరు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అయితే పొందవచ్చు. ప్లస్లో మీరు తీసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టిప్స్ ఇవన్నీ చెప్తుంటారు. సో పీడిఎఫ్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ సిలబస్ అయితే ఉంటుంది. 1 month నుంచి 24 months వరకు ప్లాన్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి మీరు మన కోడ్ SJT10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి భర్తీ ప్రక్రియ ముమ్మరం అంటూ మనకి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్, ప్రతిపాదనలు కోరుతూ ఆర్థిక శాఖ ఆదేశాలంటూ మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ షురువు, వెంటనే ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు. 11,103 మందికి లబ్ధి కలిగేటువంటి అవకాశం అంటూ మనకు పలు న్యూస్ పేపర్లో మనకి ఈరోజు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగుల కళ సాకారం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు కోరుతూ ఆర్థిక శాఖ మంగళవారం అన్ని శాఖలకు నోట్ను పంపింది. సో వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి ఆర్థిక శాఖ ఆదేశించింది. సో 11,103 పోస్టుల కాంట్రాక్ట్ ఉద్యోగులతో క్రమబద్ధీకరించున్నామని చెప్పేసి మనకు సీఎం కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. సో రాష్ట్రంలో 80,039 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన సందర్భంగానే మనకి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో అర్హులైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను క్రమబద్ధీకరణకు వీలుగా ఆర్థిక శాఖ అందించాలని నోట్ జారీ చేసింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు కూడా సో వీటికి సంబంధించి అనుగుణంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరపాలని ఆర్థిక శాఖ వివరాల సేకరణ తర్వాత పరిశీలన ఆమోదంతో ఈ ప్రక్రియ ముగించనున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ ఇచ్చారు. దాన్ని కూడా మనకు సీనియారిటీ రోస్టర్ పరిశీలన దాన్ని తీసుకొని సో ఈ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వాళ్ళని క్రమబద్ధీకరిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో ప్రస్తుతం ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇక్కడ 10 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం అంటూ కూడా చూడవచ్చు. త్వరలో భర్తీ చేయనున్నటువంటి కొత్త పోస్టులను రోస్టర్లను ఖరారు చేస్తారు. సో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో కూడా ఇదే విధానం అమలు చేస్తారు. ఇందుకు ముందుగా ఇవన్నీ తేలవలసి ఉంది. సో ఈలోగా వివరాలు సేకరించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. సో వీటిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అయిన వెంటనే వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి సర్వీస్తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు వర్తిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. తాజాగా 30,000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ భర్తీ చేయడానికి అయితే ఆమోదం తెలిపిన సంగతి మనకు తెలిసిందే. సో ఇదే విధంగా ఉపాధ్యాయుల నియామకాలకు వీలుగా టీచర్ రిక్రూట్మెంట్ ఏదైతే టెట్ ఉంది కదా దాన్ని కూడా విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సీఎం కేసీఆర్ ప్రకటనకు వీలుగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. సో ఈ మేరకు శాఖల వారీగా ముమ్మర కసరత్తు మొదలైంది. ఒక్కో నియామక సంస్థ ఒక్కో సమయంలో వేరువేరు నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకైతే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ షురు అంటూ చూడవచ్చు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు అని చెప్పేసి సేమ్ న్యూస్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. వాటికి సంబంధించి ప్రక్రియ ఏ విధంగా చేయాలనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ అభ్యర్థులకు వయో పరిమితి పెంచాలి అని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు వయో పరిమితి పెంచాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ జంక్షన్లో మంగళవారం నిరసన వ్యక్తం చేసినట్టుగా కూడా ఇక్కడ మనం అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో ఏదైతే ఇప్పుడు రాబోయేటువంటి కానిస్టేబుల్ మనకు మెగా నోటిఫికేషన్ కనుక దానికి సంబంధించి లాస్ట్ టైం మిస్ అయినట్టు 1-2
2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో వారికి కనీసం ఈసారి అర్హత ఇవ్వాలి, దానిలో భాగంగా 5 సంవత్సరాలు పొడిగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో ఇటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా ట్విట్టర్లో క్యాంపెయిన్ చేయండి. సో ప్రభుత్వం తెలిసే విధంగా సో ఆ 5 years ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకు 10 years మిగతా ఉద్యోగాలకు ఇచ్చారు కనుక సో వీటికి కూడా ఇవ్వాలని చెప్పేసి చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు. సో అది కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి అండ్ ట్విట్టర్కి వెళ్ళి కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ కోచింగ్ బిజినెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నోటిఫికేషన్ల టాక్తో పెరిగినటువంటి డిమాండ్ ఇన్ని రోజుల్లో లెక్క ఇప్పుడో లెక్క ఒక్కో ఇన్స్టిట్యూట్లో ఫీజు 5,000 పెంపు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో లక్షల్లో క్యూ కడుతున్నటువంటి నిరుద్యోగులు అదే అదనుగా ఫీజులు పెంచినటువంటి నిర్వాహకులు అని చెప్పేసి మనం ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్రంలో 80,000 పైచీలకు కొలువుల భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగులు ఆశలు చిగురించాయి. ఎలాగైనా ఈసారి జాబ్ కొట్టాలనేటువంటి తలంపుతో హైదరాబాద్కు పరుగు పెడుతున్నారు. కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్నటువంటి సెంటర్ల నిర్వాహకులు భారీగా ఫీజులు పెంచేశారు. ఒక్కో అభ్యర్థి వద్ద 5,000 నుంచి 15,000 దాకా దీనికి సంబంధించిన అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సీనియర్ ఫ్యాకల్టీ సులువుగా అర్థమయ్యేటువంటి మెటీరియల్ అని ప్రచారం చేసుకుంటూ భారీగా ఫీజులు వసూలు చేస్తుండడం గమనార్హం అంటూ మనకి ఇలా దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. మరి ఇదే టైంలో మనకి ఇలా ఫ్రీ కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా నిరుద్యోగులు అబ్జర్వ్ చేయాలి. మనకు ఫ్రీగా టీశాట్లో కూడా ఈరోజు ఇక్కడ మన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇంక ఇవే కాకుండా వివిధ ప్లాట్ఫామ్స్లో కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి కావచ్చు, ఇంకా వేరే ప్లాట్ఫామ్లో కూడా మనకు ఫ్రీ కోచింగ్ అయితే అందిస్తుంది ప్రభుత్వం. ఇంకా స్టార్ట్ చేయలేదు, వితిన్ 15 days ఆర్ 1 weekలో స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి April 4 నుంచి అయితే టెట్ కోచింగ్ అనేటువంటిది టీశాట్లో స్టార్ట్ కాబోతుంది. త్వరలో Group 1 కూడా నోటిఫికేషన్ రాగానే అన్నిటికీ కోచింగ్ సెంటర్ల ధీటుగా శిక్షణ టీశాట్ నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో Group 2కు 213 గంటల క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయంట. టెట్ అండ్ టీచర్ పోస్టులకు సంబంధించి 715 గంటలు, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 86 గంటలు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 23 గంటలు అండ్ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి 132 గంటలు, గురుకుల టీచర్స్ 294 గంటలు. సో ఈ విధంగా సో టీశాట్ యాప్లో ఇవన్నీ మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. సో నిరుద్యోగులు ఎవరైనా మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వీటిని యూజ్ చేసుకోండి. చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాబోతుంది కనుక జస్ట్ ఈ 1 weekలో మనకి దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. నేను ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. భాషా పండితుల అభ్యర్థుల్లో టెట్ కలవరం అంటే ఇక్కడ చూడవచ్చు. ఏమాత్రం చదవని బోధించని సబ్జెక్టుల నుంచి టెట్లో ఎక్కువ ప్రశ్నలు, అభ్యర్థులకు తలనొప్పిగా మారినటువంటి టెట్ సిలబస్, తెలుగు హిందీ భాషా పండితుల అభ్యర్థులకు అదేవిధంగా సాంఘిక శాస్త్రం గణిత శాస్త్రం నుంచి ప్రశ్నలు, బయాలజీ అభ్యర్థులకు గణితం భౌతిక శాస్త్రం నుంచి ప్రశ్నలు, టెట్ పేపర్ 2లో సిలబస్ మార్పులు చేయాలంటూ ఉపాధ్యాయ పండిత పరిషత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఏదైతే ఇప్పుడు రాబోయేటువంటి టెట్ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ ముఖ్యంగా భాషా పండితులకు వాళ్ళకి లేని సబ్జెక్ట్ ఉంటుంది కనుక వాళ్ళకు టెట్ అనేటువంటిది కలవర పెడుతున్నటువంటి అంశం అని ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇక నెక్స్ట్ బెల్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 33 వేకెన్సీస్ ఉంటే డిప్యూటీ మేనేజర్ సీనియర్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. 18th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక నెక్స్ట్ మనకు హైదరాబాద్లో వ్యవసాయ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 12 వేకెన్సీస్ ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. నేను సంబంధించిన వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకా నోటీస్ బోర్డులో వివిధ నోటిఫికేషన్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం. ఇంతకుముందు ఇక్కడ హైదరాబాద్ సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఇస్రోలో కూడా కొన్ని వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 297 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకు ట్రేడ్ అప్రెంటిస్షిప్ సంబంధించిన ఉద్యోగాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆలేరులో ఫ్రీ కోచింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఆలేరు అగ్రికల్చర్ మార్కెట్లో సో ఆ మార్కెట్ యార్డ్లో ఫ్రీ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనిలో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అదేవిధంగా వీటికి సంబంధించి 3 నెలల శిక్షణ ఉంటుందంట. ఆలేరుకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కొత్త స్టేషన్లు ఎక్కడ కొలువు తీరేది అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 7.5 క్రితమే అంబార్కరీ శాఖ పునర్వ్యవస్థీకరణ అమలుకు నోచుకోక కొనసాగుతున్నటువంటి ఎదురుచూపులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో కొత్త స్టేషన్లో ఏర్పాటుపై తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అనిశ్చిత కొనసాగుతూనే ఉంది. 7.5 క్రితమే ప్రక్రియకు అనుమతి లభించిన కార్యరూపం దాల్చలేదంటే ఇక్కడ చూడవచ్చు. ఏర్పాటు ఆర్థికపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉండడంతో ఆ శాఖ నుంచి అనుమతులు లభించకపోవడంతో అటువంటి వల్ల ఇది లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం అంబార్కరీ శాఖకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.
నేను ప్రతిరోజు ఇప్పటివరకు ఒక 4-5 క్లాసెస్ మన ఛానల్లో ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఫాలో అవ్వకుంటే వాటిని ఫాలో అవ్వండి. ఇంకా ముందు కూడా వాటి కంటిన్యూషన్ క్లాసెస్ అయితే వస్తూనే ఉంటాయి. సో వాటి యొక్క లింక్స్ అంటే వాటి ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్ని లభిస్తాయి. వాటిని మీరు చూసి ఫ్రీగా క్లాస్ అయితే వినవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి క్లాసెస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.